ఫ్రెండ్స్, ఇదైతే పసుపు అండి. మొన్న ఉడికిపించేసి ఒక 10 రోజుల వరకు ఎండలో పెట్టాలండి. ఈ తొక్కలను ఊడిపోయేలాగా ఇది పామాలి. పామిన తర్వాతే ఇవి పసుపు తయారవుద్ది. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. చూడండి, పసుపు ఎండబెట్టిన తర్వాత ఇలా పాముతున్నామండి. ఓకే, చూడండి మా కష్టం ఎక్కువ, ఆదాయం తక్కువ. చూడండి, మీ ఊర్లో పసుపు కేజీ ఎంతో చెప్తే కామెంట్ రాయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి. ఇవన్నీ పైన తొక్కలు బయటికి రావడానికి ఇలా పాముతున్నామండి. చూడండి ఎంత కష్టమో. పసుపు తవ్వడం ఒక లెక్క అయితే, పసుపు తవ్విన తర్వాత ఉడికి పెంచేసి 10 రోజులు ఎండబెట్టిన తర్వాత ఇలా చేయాలి. ఓకే, చూడండి ఎంత కష్టమో. 50 కేజీలు అవుతుందో అవదో. 2 వారాలు తవ్వాము. చూడండి ఇంతే వచ్చింది. చూడండి ఎలాగ పాముతున్నారు గ్రామ. ಕೊಂಡುಕೊಡುದು చూడండి ఎంత కష్టపడుతున్నాము. హర్ష వెళ్ళరా నువ్వు కూడా. నాలాగే బద్దకస్తుడు. అయిపోయింది. మొత్తానికి పామడం అయితే అయిపోయిందండి. అమ్మయ్య అనిపిస్తుంది. ఓకే, చూడండి ఎంత కష్టమో. ఇంతసేపు కాళ్ళతో తన్నాము, ఇప్పుడు చేతులతో. ఓకే, చూడండి. లాస్ట్ వరకు చూసినందుకు లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా చేయాలి. అప్పుడు వేస్టేజ్ అన్నీ బయటికి వెళ్ళిపోద్ది. జాపెట్టి చూడండి క్లియర్గా వస్తుంది ఇలాగా. ఓకే, కొడికి చేయండి. చూస్తున్నారు కదా పసుపు. 4 రోజులు కష్టపడితే ఇంతే వచ్చిందండి. చూడండి మా కష్టము. 50 కేజీలు కూడా దొరకలేదు. నెల రోజులు కష్టం అండి ఇది. 28 రోజులు తవ్వాము. 28 రోజులు తవ్వితే చూడండి ఇంతే వచ్చింది. చూడండి